వెల్కమ్ టు నా ఊహల ప్రపంచం. బాబా మరదలు పార్ట్ 4. ఒకరోజు సడన్ గా వికాస్ పరిగెత్తుకుంటూ వస్తాడు. విక్రమ్, విక్రమ్, తొందరగా లేరా అని అంటాడు వికాస్. అబ్బా, ఏంట్రా నీ అరుపులు అని అంటాడు విక్రమ్. నాది అరుపులానే ఉంటుందిలే కానీ లే త్వరగా అని అంటాడు వికాస్. ఇప్పుడు లేచి ఏం చేయమంటావు అని అంటాడు విక్రమ్. అరే నాయనా, రిజల్ట్స్ వచ్చాయిరా అని అంటాడు వికాస్. ఏంటి అని అంటాడు విక్రమ్. అందుకే నిన్ను లేపుతుంటే తమరు చక్కగా నిద్రపోతున్నారు, లేవరా అని అంటాడు వికాస్. వస్తున్నా వస్తున్నా, 5 minutes వెళ్దాం అని అంటాడు విక్రమ్. 5 నిమిషాలలో రెడీ అవ్వకపోతే అయిపోతావు నా చేతిలో అని అంటాడు వికాస్. నేను వెళ్ళనా, ఇలాగే తిడుతూ ఉంటావా అని అంటాడు విక్రమ్. రే వెళ్ళరా అని అంటాడు వికాస్. విక్రమ్ నవ్వుతూ వెళ్తున్నా అంటాడు. ఇంకా తర్వాత ఇద్దరూ కలిసి నెట్ సెంటర్కి వెళ్తారు. ఏనా ఇంతమంది ఉన్నారు, ఇవాళ అవుతుంది అంటావా అని అంటాడు విక్రమ్. వికాస్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావు, నేనన్నది అర్థం కాలేదా అని అంటాడు విక్రమ్. 5 నిమిషాలలో రెడీ అవుతా అని అరగంట చేసి మళ్ళీ ఇంతమంది ఉన్నారు అంటావా అని అంటాడు వికాస్. ఎందుకురా అలా అరుస్తావు, ఉండు నేనిప్పుడే వస్తా అని అంటాడు. మళ్ళీ ఎక్కడికి అని అంటాడు వికాస్. వస్తా ఉండు అని లోపలికి వెళ్తాడు విక్రమ్. ఆగరా అని పిలుస్తున్నా వినకుండా లోపలికి వెళ్ళిపోతాడు విక్రమ్. విక్రమ్ లోపలికి వెళ్ళి 5 నిమిషాలకి తిరిగి బయటికి వచ్చేస్తాడు. ఎందుకురా లోపలికి వెళ్ళావు అని అంటాడు వికాస్. వాళ్ళ రిజల్ట్స్ కాపీని బయటికి తీస్తాడు విక్రమ్. రే ఇదేంట్రా, ఎలా వచ్చాయి అని అడుగుతాడు వికాస్. అక్కడ దొరికితే తీసుకువచ్చా అని వెటకారంగా అంటాడు విక్రమ్. ఏంటి జోకా అని అంటాడు వికాస్. లేకపోతే ఏంట్రా, మన ఎగ్జామ్ రిజల్ట్స్ రా, ముందు చూడు వీటిని అని ఇస్తాడు విక్రమ్. వికాస్ చూసి చాలా ఆనందంగా రే మనం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం అని అంటాడు. అవును, అదే కదా నువ్వు ఆవేశం తగ్గించుకుని చూడమన్నది అని అంటాడు విక్రమ్. వికాస్ నవ్వుతూ సరే పద తొందరగా వెళ్ళి మన వాళ్ళకి చెబుదాం అని అంటాడు. సరే పద వెళ్దాం అని ఇద్దరూ ఇంటికి ఆనందంగా బయలుదేరి వెళ్తారు. విక్రమ్ ఇంట్లోనే అందరూ ఉంటారు. విక్రమ్, వికాస్ ఒక్కసారిగా మేము ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం అని ఇద్దరూ గట్టిగా చెబుతారు. అందరూ చాలా సంతోషపడతారు. చాలా సంతోషంగా ఉందిరా అని అంటారు సూర్యనారాయణ గారు. రవిశంకర్ గారు కూడా సూపర్ రా పిల్లలు అని అంటారు. మా బంగారాలు, మీకోసం మేము స్పెషల్గా ఒకటి రెడీ చేస్తాము అని ఇద్దరు వంటగది వైపు వెళ్తారు రాగిణి గారు, సుభద్ర గారు. అవును, చెల్లెక్కడ కనిపించడం లేదు, తనతో పాటే మధు కూడా ఉంటుందని అడుగుతాడు విక్రమ్. అవును, ఎక్కడున్నారు వాళ్ళు అని అడుగుతాడు వికాస్ కూడా. వాళ్ళు పైన ఉన్నారా అని చెప్తారు రవి గారు. అవునా, సరే అయితే అని ఇంకా విక్రమ్, వికాస్ పైన మేడ మీదకి వెళ్తారు. మధు, ఈరోజు అన్నయ్య వాళ్ళ రిజల్ట్స్ అంట అని అంటుంది సంధ్య. వెళ్ళారు కదా, చూద్దాం ఏమాత్రం వస్తాయో మార్కులు అని అంటుంది మధు. ఎందుకే అలా వాగుతావు, వాళ్ళు వింటే అప్పుడుంటుంది నీకు అని అంటుంది సంధ్య. వింటే కదా అని అంటుంది మధు. ఇద్దరూ ఒక్కసారే వినేశాం అంటూ లోపలికి వస్తారు. విక్రమ్ ఒక్కసారిగా ఏంటే వాగుతున్నావు అని చేతులు మెలిపెడతాడు. బావా, సరదాగా అన్నాను, వదిలే ప్లీజ్ అని బతిమలాడుతుంది. రే పాపం రా, వదిలే, చెయ్యి నొప్పి వస్తుంది అని అంటాడు వికాస్. చేయి వదులుతూ దీనికి మధ్య నోరు ఎక్కువవుతుంది, ఆ నోరు ఎప్పుడో గాని కుట్టి పడేస్తే అప్పుడు గాని తిక్క కుదరదు అని అంటాడు విక్రమ్. ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం వచ్చింది అని అంటుంది మధు. విక్రమ్ కొంచెం సీరియస్గా
అలానే సైలెంట్గా చూస్తాడు. అరే ఆపండ్రా మధు, మేమిద్దరం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం అని చెబుతాడు. మధు మంచిది అని అంటుంది. సూపర్, అయితే మాకు పార్టీ కావాలి మరి అని అంటుంది సంధ్య. హా అవును, పార్కుకి వెళ్దాం అని అంటుంది మధు. ఏంటి పార్కుకా అని అంటాడు విక్రమ్. హా అవును బావా, వెళ్దాం ప్లీజ్ అని అంటుంది మధు. సరే వెళ్దాంలే, ఏరా చెప్పు మరి అని అంటాడు వికాస్. మధు ముఖం చూసి సరే వెళ్దాంలే, ఆ ముఖం మార్చు, చూడలేకపోతున్నా అని అంటాడు. వెళ్దాం అంటే మారుస్తా అని అంటుంది. సరే అన్నాను కదా అని అంటాడు విక్రమ్. నిజంగా? ఓకే, తొందరగా వెళ్దాం రండి అని అంటుంది. ఓయ్ మెంటల్, ఇప్పుడు టైం ఎంత అయిందో చూడవే తింగరి అని అంటాడు విక్రమ్. 1 అయింది కదా. మళ్ళీ వెంటనే సారీ, ఇప్పుడు పార్క్ ఉండదు కదా అని అంటుంది మధు. నేను నిన్ను ఊరికే తిట్టను, ఇలాంటి తింగరి మాటలు వాగుతావు కాబట్టి తిడతా అని అంటాడు విక్రమ్. హీ అని తింగరి దానిలా నవ్వుతుంది మధు. వీళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటారు వికాస్, సంధ్య. కింద నుండి రాగిణి గారు పిలుస్తారు. నలుగురు కిందకి వస్తారు. తినే పని లేదా, ముచ్చట్లు పెట్టుకుని కూర్చుండిపోయారు అని అంటారు సుభద్ర గారు. వీళ్ళ కోసం గులాబ్ జామున్, బిర్యానీ, వాళ్ళకిష్టమైనవన్నీ చేసి పెడతారు. అందరూ ఆనందంగా భోజనాలు చేస్తారు. ఆ తర్వాత పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. రే పద, మనం పైన కూర్చుందాం అని అంటాడు విక్రమ్. సరే అని అంటాడు వికాస్. మేం కూడా వస్తాం, సంధ్య రావే మనం కూడా వెళ్దాం అని వాళ్ళకంటే ముందే వెళ్తారు. కోతి అని అంటాడు మధు. పదరా మనం వెళ్దాం అని అంటాడు వికాస్. నలుగురు ఒకచోటే ఉంటారు. మధు మాటకి ముందు గడియారం వైపు చూస్తూ ఉంటుంది. విక్రమ్ చూసి, ఏయ్ ఎందుకే అన్నిసార్లు చూస్తున్నావు అని అంటాడు. ఏం లేదే, ఊరికే అని సమాధానం ఇస్తుంది మధు. టైం అయ్యాక వెళ్దామని చెప్పా కదా, ఇంకొక్కసారి టైం చూసావనుకో అని అంటాడు విక్రమ్. ప్రతిసారి నన్ను ఏదో ఒకటి అనడం నీకు బాగా అలవాటయింది అని లేచి బయటికి వెళ్ళిపోతుంది మధు. ఎందుకురా దానిని ప్రతిసారి అలా ఏడిపిస్తావు, అక్కడ అలిగింది మేడం, వెళ్ళి బతిమాలు అని అంటాడు వికాస్. అవునన్నయ్య, వెళ్ళి బుజ్జగించు మధుని అని అంటుంది సంధ్య కూడా. ఏంటి నేనా, తప్పదా అని అనుకుంటూ మధు వెనకే వెళ్తాడు విక్రమ్. నన్ను బాగా తిడుతూ ఉంటావు, నేను నీతో మాట్లాడను, అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ అని కోపంతో ఉంటుంది మధు. హలో అని పిలుస్తాడు విక్రమ్. వచ్చాడు, ఈయన గారు పిలిస్తే నేను పలకాలా, నేను పలకను అని అనుకుంటూ ఉంటుంది మధు. మధు అని మెల్లగా పిలుస్తాడు విక్రమ్. అయినా మధు పలకదు. ఏంటి వచ్చాను అని బెట్టు చూపిస్తున్నావా, ఇప్పుడు గాని ఇటు తిరగకపోయావో నీకు ఉంటది చూడే అని అంటాడు విక్రమ్. బాబోయ్, వీడింకోరుకోడు, ఎందుకు వచ్చిందిలే అని అనుకుని హా చెప్పు బాబా అని అంటుంది మధు. విక్రమ్ కోపంగా వినిపించడం లేదా పిలుస్తుంటే అని అంటాడు. మధు భయంగా సారీ బావా అని ఏడుపు ముఖం పెట్టేస్తుంది. నా బంగారాన్ని మరీ భయపెడుతున్నానా అని అనుకుని సరే నీ సారీ ఒప్పుకోవాలంటే ఒక పని చేయాలి అని అంటాడు విక్రమ్. ఏంటి, ఏం చేయాలి, నీ బట్టలు ఉతకాలా, లేకపోతే పార్కుకి తీసుకుని వెళ్ళవా ఏంటి అని అంటుంది. నీ ఆత్రం తగలబెట్టా అని చెప్పేదాకా ఆగుతావా లేదా అని అంటాడు. సరే చెప్పు అని అంటుంది మధు. కొంచెం దగ్గరకు వచ్చి నాకు ఒక బుక్ కావాలి అని అంటాడు. ఓస్ అంతేనా, ఇస్తాలే మరి, ఆ మళ్ళీ తిరిగి వచ్చేయాలి మరి అని అంటుంది. నిజంగా ఇవ్వకుండా ఉంటానా చెప్పు అని అంటాడు విక్రమ్. సరే అయితే అని అంటుంది. మరి ఇవ్వు తొందరగా అని అంటాడు విక్రమ్. సరే అని మధు వెళ్తుంటే
ఎక్కడికి పాపా అని ఆపుతాడు విక్రమ్. నువ్వేం అడిగావు? అప్పుడే మర్చిపోయావా బావా అని అంటుంది. నేనేం మర్చిపోలేదు. బుక్ కావాలి అన్నాను అంటాడు విక్రమ్. అదే కదా సంధ్య దగ్గరకు వెళ్తున్నా అని అంటుంది మధు. అర్థం కాక అలానే చూస్తాడు విక్రమ్. అయ్యో బావా, నువ్వు బుక్ కావాలి అని అన్నావు కదా, దాని దగ్గర నా బుక్ ఒకటుంది, అదే నీకు ఇద్దామని వెళ్తున్నా అని అంటుంది. విక్రమ్ దీనికింత తెలివి ఉందా అని అనుకుని పైకి, వద్దులే నువ్వే ఇద్దువు గాని తర్వాత, సరేనా తల్లి, వెళ్ళి రెడీ అయ్యిరా, పార్కుకి వెళ్దాం. వద్దు అంటావేంటి బావా, తీసుకొస్తా అంటే. ఇప్పుడు కాదులే, తర్వాత తీసుకుంటా సరేనా అని అంటాడు. సరే నీ ఇష్టం, నేను రెడీ అయి వస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. దీనికి చాలా తెలివితేటలున్నాయి అని నవ్వుకుని కిందకి వస్తాడు విక్రమ్. ఇక్కడ సంధ్య, వికాస్ ఒకరి చేతిలో ఒకరి చేతులు వేసుకుని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. మధు అన్నయ్య అంటూ పిలుస్తూ వస్తుంది. వికాస్ కంగారుగా, హా చెప్పు మధు, ఏంటి అని అంటాడు. హే ఏంటే ఇంకా అలాగే ఉన్నావు, తొందరగా రెడీ అవ్వు, వెళ్ళు అని పంపిస్తుంది మధు సంధ్యని. అన్నయ్య రా, మనం కూడా రెడీ అయి వద్దాం, మళ్ళీ బావ మనసు మారిపోయింది అనుకో, ఎలా రా వెళ్దాం అని ఇంటికి తీసుకువెళ్తుంది మధు. కరెక్ట్గా 5 గంటలకు రెడీ అయి విక్రమ్ వాళ్ళ ఇంటికి వస్తారు. మధు లోపలికి వస్తూనే అత్త అత్త అని పిలుస్తుంది. ఏంటే నీ అరుపులు, రెడీ అయి వచ్చావు ఎక్కడికి అని అంటారు ఆవిడ. మేం బయటికి వెళ్తున్నాంగా అని చెప్తుంది. అవునా, సరే వెళ్ళు, లోపలున్నారు అని అంటుంది. సరే అని లోపలికి వెళ్తారు. సంధ్య, విక్రమ్ రెడీ అయి కూర్చుని ఉంటారు. ఇంకా అందరూ కలిసి పార్కుకి బయలుదేరి వెళ్తారు. నడుచుకుంటూ వెళ్తారు. కొంచెం పక్కనే అవడం వల్ల నలుగురు ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తారు. బావా అని పిలుస్తుంది మధు. హా చెప్పు అని అంటాడు విక్రమ్. బావా, నువ్వు నెక్స్ట్ ఏం చేద్దామని అనుకుంటున్నావు అని అడుగుతుంది మధు. సమోసా తిందామని అనుకుంటున్నాను అని అంటాడు విక్రమ్. విక్రమ్ మాటకి సంధ్య, వికాస్ ఇద్దరు నవ్వుతారు. మధు కొంచెం చిరుకోపంగా, బావా నేను అడిగింది అది కాదు, నువ్వు తరువాత ఏం చదువుతావు అని అడిగాను. నీకు బాగా నేను ఏం అడిగినా దానికి సరిగ్గా సమాధానం మాత్రం చెప్పవు కదా, పో బావా అని అంటుంది. నీకు సరిగ్గా అడగడం రాదు గాని నన్నంటావే అని అంటాడు. అంటే అని అంటుంది మధు. అరే ఇది రోడ్రా, సైలెంట్గా వస్తారా లేదా, మొదలుపెట్టింది ఇదే అని అంటాడు విక్రమ్. వదిలే, పార్క్ వచ్చింది, పదండి లోపలికి అని అంటాడు వికాస్. ఇంకా నలుగురు పార్క్ లోపలికి వెళ్తారు. సంధ్య రావే మనం ఉయ్యాలెక్కుదాం అని వెళ్తుంది మధు. అబ్బా వస్తున్నా ఆకురే అని వెనక్కి వెళ్తుంది సంధ్య. ఇద్దరు చెరో ఉయ్యాలలో కూర్చుంటారు. మనని ఎవరు ఊపుతారు అని అనుకొని బావా బావా అని మళ్ళీ పిలుస్తుంది మధు. ఆ పక్కన నుంచుని వికాస్తో మాట్లాడుతూ ఉంటాడు విక్రమ్. మధు పిలుపుకి అక్కడికి వస్తాడు. ఏంటే నీ అరుపులు, ఇది ఇల్లు అనుకున్నావా అని అంటాడు విక్రమ్. బావా సరే ఏంటో చెప్పు అని అంటాడు విక్రమ్. ఊయల ఊపు బావా అని ముద్దుగా అడుగుతుంది మధు. ఏంటమ్మా అని అంటాడు విక్రమ్. ప్లీజ్ బావా అని ముద్దుగా అడుగుతుంది మధు. నేను మరి అని అడుగుతుంది సంధ్య. మా అన్నయ్య ఉన్నాడు కదా నీకు, వాడు వస్తాడుగా, ఇంకా అడుగుతుంది చూడు అని అంటుంది మధు. వికాస్, విక్రమ్ ఇద్దరూ వాళ్ళకి ఊయలు ఊపుతారు. సంధ్య, మధు చాలా ఆనందంగా ఉంటారు. పార్క్ చుట్టూ తిరిగి అలసిపోయి ఒక పక్కన కూర్చొని ఉంటారు 2 జంటలు. బావా నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అడుగుతుంది మధు. ఒకటి చాలా, లేదంటే అని ఆపేస్తాడు విక్రమ్. ఎన్నైనా తింటా బావా, ఒక 2 చాలులే ఇవాల్టికి అని అంటుంది మధు. ఆహా అవునా, వాతావరణం చల్లగా ఉంటే ఐస్ కావాలి అంట,
నేను తీసుకురాను అని అంటాడు విక్రమ్. అన్నయ్య అని వికాస్ని అడుగుతుంది మధు. పదరా వెళ్దాం అని అంటాడు వికాస్. అది ఏది అంటే అదే అడిగావా చేసి చెబుట్టు అని అంటాడు విక్రమ్. తర్వాత నువ్వు కండులు పెట్టుకో పద అని అంటాడు వికాస్. ఇద్దరు 5కి వెళ్తారు. యా బావ ఏం చేస్తాడు అంటావు, నీకేం చెప్పలేదా అని మళ్ళీ అడుగుతుంది మధు. ఏమో నాకు తెలీదు, ఎందుకు ఎలా అడుగుతున్నావు అని అంటుంది సంధ్య. ఏమీ లేదు కానీ కానీ తనలో ఒక ఆలోచన ఉంటుంది. ఇంతలో వాడు ఐస్ క్రీమ్ తీసుకొని ఇస్తారు. శుభ్రంగా తినేసి ఇంటికి తిరిగి బయలుదేరి వెళ్ళిపోతారు. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్.